హే గాయ్స్, ఇదైతే వినాయక రోజు క్లిప్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసింది. అండ్ ఎప్పుడు వినాయక చవితి ఎప్పుడు వీడియోస్ నువ్వు అప్లోడ్ చేసేదంటే ఏం చేస్తాం. ఈ ఇయర్ అయితే మేము జరుపుకోలేదు, ఎందుకంటే అందరికి జ్వరాలు వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అంత ఘోరంగా అయింది సిచ్యువేషన్ అప్పుడు. ఇది వచ్చేసి మా ఊర్లో వినాయకుడు అనమాట. ఆ రోజు లడ్డు వేలంపాటికి ఫస్ట్ టైం నేను వెళ్తాము. చిన్నప్పుడు వెళ్ళాను కానీ నాకు అంత ఊహలేనప్పుడు అండి. ఇక్కడ వచ్చేసి అయితే 3 ముక్క పుడుకులు, అదే మనం పెట్టుకునే నోస్ పిన్స్ అనమాట. అండ్ 2 అరటిగెలలు ఇందాక వీడియోలో చూపించా కదా. అండ్ గుమ్మడికాయ ఒకటి పూజ చేసింది. అండ్ లాస్ట్లో 10 కేజీల లడ్డు అయితే వేలంపాట అయితే వేశారు. ఇక్కడ వచ్చేసి అయితే 76,000 77,000కో వెళ్ళింది లడ్డు. సో పాట అయితే తేలిపోయింది అనమాట. ఇంత సింపుల్ గా అనుకున్నాను. ఇంకోటి నాకు తెలియని విషయం ఏంటంటే లడ్డు పాడినప్పుడు వెంటనే మనీ ఇచ్చేస్తారు అనుకున్నా, కానీ కాదంట. నెక్స్ట్ ఇయర్ లోపు, అంటే మళ్ళీ వినాయక చవితి వచ్చేటప్పుడు ఇవ్వచ్చు, లేదా ఆ లోపల ఎప్పుడైనా మధ్యలో ఇచ్చేయచ్చు అంట. నాకు అది తెలీదు. వెంటనే లడ్డుని పాడు వెంటనే అయితే లడ్డు ఇచ్చేస్తారు అనుకున్నాను. అండ్ ఇక్కడైతే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట లడ్డు. అందుకే బాంబులు అయితే పేల్చారు, క్రాకర్స్. అట్లా ఆ క్రాకర్స్ సౌండ్కి అయితే మా సాని అప్పటిదాకా నిద్రపోయి లేచింది. అందరూ వెళ్ళాం, ఫస్ట్ టైం నేనైతే చూడటాము. మీ ఊర్లో హైయెస్ట్ లడ్డు వేలంపాట ఏంటి, ఊరి పేరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే అంకుల్కి లడ్డు కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. లాస్ట్లో మాకు కూడా లడ్డు పంచిపెట్టారు మంచిగా. అండ్ ఇక్కడైతే ఇక మా సామి అప్పుడు దాకా నిద్రపోయింది. లాస్ట్లో ఇక ప్రసాదాలు ముఖ్యం కదా వీగులు అని చెప్పి లేచి రెడీగా కూర్చుంది పళ్ళెం పట్టుకొని అయితే. అండ్ సింపుల్గా ఏదైతే ఈ సంవత్సరం వినాయక చవితి, నెక్స్ట్ ఇయర్ అన్నా మంచిగా హెల్తీగా అందరూ జరుపుకోవాలి పండగ అని చెప్పి అయితే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. ఉంటాను మరి, బాయ్ బాయ్.